రైట్. బీజేపీ రాష్ట్ర నాయకత్వ తీరుపై నిత్యం అసంతృప్తి వ్యక్తం చేసే ఎమ్మెల్యే రాజాసింగ్ స్వరం మారినట్లు కనిపిస్తోంది. సడన్గా గోషామల్ ఎమ్మెల్యే యూటర్న్ తీసుకున్నారు. విన్నపాలు వినవాలంటూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని వేడుకుంటున్నారు. అసలు రాజాసింగ్ మారిపోయారా, పార్టీ లైన్లోకి వచ్చేసారా, సడన్గా ఈ మార్పుపై ఏం చెప్తున్నారు అనేది ఏనని స్పెషల్ ఫోకస్లో చూద్దాం. ప్రచారం జరిగింది. రాజాసింగ్ ఎన్ని రోజులు ఎన్ని కామెంట్లు చేసినా రాష్ట్ర పార్టీ పట్టించుకోలేదు. రాజాసింగ్ పట్ల రాష్ట్ర పార్టీ ఎలాంటి అభిప్రాయంతో ఉందో లేటెస్ట్ ప్రెస్ మీట్ లో కుండబద్దలు కొట్టారు తెలంగాణ బీజేపీ చీఫ్. రాజకీయ అనుభవం ఉన్నటువంటి వాళ్ళు, సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు అలా మాట్లాడుతున్నప్పుడు తప్పకుండా వాళ్ళ మాటలు వింటాము, వాళ్ళ మాటలను గౌరవించి తప్పకుండా చర్చిస్తాము. చాలా పార్టీ కోసం సాక్రిఫైస్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా మేమంటే మా సాధారణ కార్యకర్తలు. ఈ మాటలు రాజాసింగ్ గుండెల్లో గుణపంలా గుచ్చుకుంటున్నట్టున్నాయి. ఇంకా బిళ్లపిస్తే మొదటికే మోసం వస్తుందని భావించినట్టున్నారు ఆయన. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా చిత్తశుద్ధితో పనిచేస్తానంటున్నారు రాజాసింగ్. త్వరలో నాంపల్లి బీజేపీ ఆఫీస్ కు కూడా వెళ్తారని భావిస్తున్నట్టు సమాచారం. రాష్ట్ర పార్టీతో సత్సంబంధాల కోసం రాజాసింగ్ తహతహలాడుతున్నారు. మరి మారిన రాజాసింగ్ పట్ల రాష్ట్ర పార్టీ వైఖరి కూడా మారుతుందో లేదో చూడాలి. తెలంగాణ బీజేపీని ఎక్కువగా విమర్శించే నేతలెవరంటే రాజకీయ అవగాహన ఉన్న ఎవరైనా రాజాసింగ్ అని టక్కున చెప్పేస్తారు. తెలంగాణ బీజేపీలో నిత్యం అసంతృప్తి రాగాలు వినిపించే ఎమ్మెల్యే రాజాసింగ్ విన్నపాలు వినవలనంటూ రాష్ట్ర సారథి కిషన్ రెడ్డిని అభ్యర్థిస్తున్నారు. అకస్మాత్తుగా గోషామాల్ స్వరం మారటానికి కారణాలు ఏంటి అనే దానిపై పార్టీలో ఇప్పుడు చర్చ సాగుతోంది. పార్టీలో తనకు అన్యాయం జరుగుతుందని ప్రతి సందర్భంలోనూ రాష్ట్ర నాయకత్వంపై చిటపటలాడేవారు రాజాసింగ్. పార్టీ జాతీయ నాయకత్వాన్ని ఏమీ అనలేకపోయినప్పటికీ రాష్ట్ర పార్టీ నాయకత్వాన్ని ప్రశ్నిస్తూ చిందులు వేసేవారు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజాసింగ్ తనకు పార్టీలో ప్రాధాన్యత దక్కడం లేదని చాలా సందర్భాల్లో చాలాసార్లు అసంతృప్తి, అసహనాన్ని వ్యక్తం చేశారు. హైదరాబాద్ జిల్లా లోకల్బాడి ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలో స్వయంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ వెళ్లి సముదాయించే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల వరకు సైలెంట్గా ఉన్న రాజాసింగ్ ఆ తర్వాత కరీంనగర్ నుంచి వారు మొదలైందంటూ ఇండైరెక్ట్గా బండి సంజయ్పై కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. సస్పెండ్ చేస్తే చేసుకోండి కూడా ఖరాఖండిగా చెప్పినట్లు తెలుస్తోంది. సస్పెండ్ చేస్తే అందరి జాతకాలు బయట పెడతానంటూ పార్టీ రాష్ట్ర అధినాయకత్వానికి కొరకాని కొయ్యేలా రాజాసింగ్ వార్నింగ్ ఇచ్చారు.
రీసెంట్గా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాజాసింగ్ కామెంట్స్పై కిషన్ రెడ్డి స్పందించక తప్పలేదు. పనికి వచ్చేది మాట్లాడాలని, రాజాసింగ్ సీనియర్ లీడర్, ప్రజాప్రతినిధి, తాను సామాన్య కార్యకర్తను అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాజాసింగ్ ఏమనుకున్నారో ఏమో కానీ వెంటనే తన రొటీన్ మెసేజ్లకు భిన్నంగా మీడియాకు విన్నపాలు వినవాలంటూ కిషన్ రెడ్డిని అభ్యర్థిస్తున్నట్లు మెసేజ్ను పాస్ చేశారు. వ్యక్తిగత సమయం ఇవ్వండి, వచ్చి కలుస్తాను అంటూ కిషన్ రెడ్డిని అభ్యర్థించారు రాజాసింగ్. సమయం నిర్ణయించి చెబితే వచ్చి కలిసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పినట్లు సమాచారం. వ్యక్తిగత విభేదాలు పక్కన పెట్టి ఐక్యంగా పనిచేద్దామని రాజాసింగ్ను కిషన్ రెడ్డి కోరారు. ఈ నేపథ్యంలో రాజాసింగ్ యూటర్న్ స్టేట్మెంట్పై పార్టీలో ఇప్పుడు విస్తృతంగా చర్చ సాగుతోంది. ఇక రాజాసింగ్ యూటర్న్ తీసుకోవడానికి ముందు బ్యాక్గ్రౌండ్లో ఏదో జరిగిందనే ప్రచారం జోరుగా సాగుతుంది. పార్టీ రాష్ట్ర సారథి కిషన్ రెడ్డి ఏం చేశారు, తనపై నిత్యం అసంతృప్తి గలం విప్పే నాయకుడిని దారికి ఎలా తెప్పించుకున్నారు, ఇంతకీ దారికి తెప్పించుకున్నారా అన్నది హాట్ టాపిక్గానే మారింది. మొత్తానికి కమల దళపతి కిషన్ రెడ్డి, గోషామల ఎమ్మెల్యే రాజాసింగ్ ఎట్టకేలకు ఒక్కటయ్యారు. ఇకపై విభేదాలు పక్కన పెట్టి కలిసి పనిచేస్తారో లేదంటే పాతటిలాగే మళ్ళీ రాజాసింగ్ భిన్నస్వరాన్ని వినిపిస్తారో చూడాలి మరి.